నమస్కారం. మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం వేగవంతం. పనులకు ఆటంకం లేకుండా వన్ వే ట్రయల్ రన్. హైదరాబాద్లో ప్రశాంతంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్. సమయానికి రాని విద్యార్థులకు అనుమతి నిరాకరణ. భాగ్యనగరంలో అట్టహాసంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఉత్సాహంగా ఆసనాలు వేసిన చిన్న పెద్ద. కాలుష్యం నుంచి కొత్త రూపు దిశగా నాచారం పెద్ద చెరువు. 37 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులు అద్దుతున్న హైడ్రా. ఉప్పల్ మైదానంలో ఉత్సాహంగా టీ20 లీగ్. టోర్నీని లాంఛనంగా ప్రారంభించిన వివిఎస్ లక్ష్మణ్. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలతో హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఈ చిక్కులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు సాఫీగా సాగేందుకు 2వ విడత వన్ వే ట్రాఫిక్ను పోలీసు శాఖ అమల్లోకి తెచ్చింది. భాగ్యనగర వాసులను ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. ఈ ఇబ్బందులకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమల్లోకి పెట్టింది. ఐటీ కారిడార్తో నగరాన్ని అనుసంధానం చేస్తూ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ట్రాఫిక్ అవస్థలకు బ్రేకులు వేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులు అంతరాయం కలగకుండా సాగేందుకు తాజాగా 2వ విడత వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ట్రయల్ రన్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లోకి ఉండనుంది. ఈ ట్రాఫిక్ మళ్లింపు చర్యలను ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో కలిసి సమీక్షించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, వాహనాల రాకపోకలు సజావుగా సాగడమే లక్ష్యంగా ఈ వన్ వే ట్రయల్ రన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేబీఆర్ పార్కుకు వచ్చేవారు ఇకపై రోడ్లపై వాహనాలు పార్కు చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మార్పుల దృష్ట్యా వాహనదారులు, ప్రజలు సహకరించాలని సజ్జనార్ కోరారు. సిటీ అభివృద్ధి కోసము కంజెషన్ తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక ప్రతిష్టాత్మక హెచ్-సిటీ ప్రోగ్రాము ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. మనం గత 2 నెలల క్రితము చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక సెకండ్ పైలట్ని మనము రన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నావు, 7 అండర్ పాసెస్ వస్తున్నావు. కొంతము లాంగ్ జర్నీ కావచ్చు కానీ బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. 2వ దశ ట్రయల్ వన్ వే ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను పోలీస్ శాఖ సేకరించనుంది. ఈ ఫలితాల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. హైదరాబాద్లో నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అడ్మిట్ కార్డులు, గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్లో 5 నిమిషాల ఆలస్యంగా కేంద్రానికి వచ్చిన 2 విద్యార్థుల ప్రవేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. బర్కత్పురలోని బూరుగుల రామకృష్ణారావు బాలికల ఉన్నత పాఠశాలకు 3 విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. లోపలికి అనుమతించారని విద్యార్థుల కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గంలో 3 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. కోటిలోని 4 ఆలస్యంగా రావడంతో విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం దక్కలేదు. ఓ విద్యార్థి బాగ్లింగంపల్లికి బదులు తొలుత శేరలింగంపల్లి వెళ్లారు. పొరపాటు గ్రహించి బాగ్లింగంపల్లి వచ్చేలోపు పరీక్ష గడువు ముగియడంతో బోరుమంది. ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షా కేంద్రం తెలియక ఇబ్బంది పడుతున్న విద్యార్థినిని ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ తన వాహనంలో సమయానికి సెంటర్కు చేర్చారు. రంగారెడ్డి జిల్లా రాంజననగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్ బస్తీవాసులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డితో కలిసి బస్తీవాసులతో సమావేశమయ్యారు. బస్తీని ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరించి పట్టాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బస్తీ ప్రజలు ఐక్యంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా బీఆర్ఎస్ నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉరుకు పరుగుల జీవితంలో అనేక టెన్షన్లతో రోజూ కొండంత భారాన్ని మోస్తున్నాం. ఆధునిక జీవన శైలితో ఎన్నో వ్యాధుల్ని కొని తెచ్చుకుంటున్నాం. వాటిని ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక కాలాతీత ఆరోగ్య మార్గం యోగా. మనసును, శరీరాన్ని ఏకం చేసే ఏకైక సాధనం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన హైదరాబాద్లో చిన్న పెద్ద అంతా కలిసి ఆసనాలు వేసి ప్రపంచానికి యోగా గొప్పతనాన్ని చాటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్లో ఓ పండగలా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు, యువత అంతా యోగాలో నిమగ్నమయ్యారు. మనస్సును, శరీరాన్ని ఆధీనం చేసుకుంటూ వివిధ యోగాసనాలు వేశారు. ఉషోదయ కిరణాలకు స్వాగతం పలుకుతూ సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలతో యోగా విశేషాన్ని ఎలుగెత్తి చాటారు. ఇందిరా పార్కులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. చారిత్రాత్మక చార్మినార్ కట్టడం ముందు రామ్నగర్లో బీజేపీ నాయకులు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు, యువకులు యోగాసనాలు వేశారు. అత్తాపూర్లోని యాక్టివ్ రూట్ స్టూడియోలో ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ కప్ మెడలిస్ట్ అరుణ బుద్ధారెడ్డి ఆధ్వర్యంలో యువత యోగాసనాలు వేశారు. నాచారంలోని వాల్యూ జోన్లో యోగా కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నిర్వహించారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్, హైదర్గూడ, లక్ష్మీనగర్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి, కేపీహెచ్బీ, ప్రగతినగర్లో యోగా కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. ఎర్రగడ్డలోని రాజీవ్ నగర్ పార్కులో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. టాలీవుడ్ నటీమణులు వేద్వికా సోని, డాలీషా పాల్గొని సందడి చేశారు. ప్రముఖ యాంకర్, మోటివేషనల్ స్పీకర్ అనుకృతి శర్మ ఆధ్వర్యంలో ఆసనాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలపై శిక్షణ ఇచ్చారు. The left. That's your warrior 2. Show me some strength in your legs. Not just the body. Show me more strength of your mind. And come back. Other side. Front foot, yes. All the way up, palms facing up, everyone. Let's gather energy from the universe first. हम लोग सबसे बड़ी गलती करते हैं. బోయినపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యోగా టీటీడీ ఆరోగ్యానంద శిక్షణ కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో విజయవంతంగా చేపట్టారు. నాచారంలోని రహేజా విస్టాస్ అపార్ట్మెంట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. యోగా గురు విఠల్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.
ఓవర్లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అధిక లోడ్తో పయనిస్తున్న గ్రానైట్, ఇసుక, కంకర, సిమెంట్ వంటి వెహికల్స్పై రవాణా శాఖ ఆకస్మిక తనిఖీలు చేసింది. వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఒక్కరోజే 100 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్తో వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం హెచ్చరించింది. ఒకవేళ రెండవసారి పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది. అటు క్వారీ పాయింట్స్ కావచ్చు, ఇటు ఎన్టీపీసీ లాంటి కంపెనీలు కావచ్చు, ఇటు రీచెస్ కావచ్చు, ఎట్టి పరిస్థితులలో ఓవర్లోడ్, ముఖ్యంగా లోడ్ వేసేటప్పుడే ఓవర్లోడ్ వేయకుండా ఉంటే మనకు ఈ ఓవర్లోడ్తో ప్రయాణించే వాహనాలు మనకు రోడ్లపై వచ్చే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోటారు వాహన చట్టాలకు, నిబంధనలకు విరుద్ధంగా నడిపే ఏ వాహనాన్ని కూడా మేము వాహనంతో పాటు ఆ సంబంధిత కంపెనీపై, క్వారీపై కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి పౌరుడు కంకణబద్ధుడు కావాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండీలే పిలుపునిచ్చారు. నేటి యువత దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక శక్తి అని, వారు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరముందన్నారు. డ్రగ్స్ ఫ్రీ యంగ్ ఇండియా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ సహకారంతో హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియం, తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో శపథ్ పేరుతో యువతకు అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సందీప్ శాండిల్యా, ప్రభుత్వ సలహాదారు విహెచ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుందని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పోరాడాలని సందీప్ శాండిల్యా సూచించారు. రాష్ట్రంలో దాదాపు 30,000 మంది కొకైన్ వినియోగదారులు ఉన్నట్లు సర్వే అంచనా వేసిందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుతామని యువతతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్లో ఓ ఇన్నోవా డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. మేదీపట్నంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. గాయపడిన ఆమెను ఆసిఫ్నగర్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన మహిళ ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు, విధులకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్లోని ఓ బంగారు ఆభరణాల షోరూంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేశారు. ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో వివిధ సందర్భాల్లో మొత్తం 76.385 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. మొదట 8.2 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా కొందరు ఉద్యోగుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో షోరూం యజమాని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భుయికియా శివకుమార్, వడ్డారం శ్రీనివాస్, పత్రి గోవర్ధన్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 5.28 గ్రాముల బరువున్న బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో రెంటుకు రూమ్ దొరకడమే కష్టం. అలాంటిది సొంత ఇల్లు అంటే సామాన్యులకు కలే. అలాంటి మన హైదరాబాద్లో మనందరికీ ఒక ఇల్లు ఉంది. ఈ ఇంటికి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వెళ్ళి నచ్చింది వండుకొని తినొచ్చు, సరదాగా గడపొచ్చు. లైబ్రరీలో పుస్తకాలు కూడా చదవచ్చు. ఇందుకు డబ్బులు చెల్లించాలేమో అనుకునేరు, అంతా ఉచితమే. ఈ వినూత్నమైన ఆలోచనకు కొత్తపేటకు చెందిన డాక్టర్ సూర్యప్రకాష్ శ్రీకారం చుట్టారు. 20 ఏళ్లుగా నిర్విరామంగా ప్రజలకు ఉచితంగా ఆహారం, లైబ్రరీ సదుపాయాలను అందిస్తున్న ఈ ఓపెన్ హౌస్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. నగరంలో మనందరికీ ఒక ఇల్లు ఉంది. వింటుంటే ఇదేం వింత అనుకునేరు. ఆ ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, నచ్చింది వండుకుని తినొచ్చు, ఎంతసేపైనా ఇంట్లో గడపచ్చు, లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు. వినూత్న ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఈ అందరి ఇల్లు కొత్తపేటలోనే ఉంది. డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ దంపతులు 2006లో దీన్ని స్థాపించారు. వృత్తిరీత్యా వైద్యులైనా వారికి చేతినిండా డబ్బులు ఉన్నా సంతృప్తి లేదు. పలు కారణాలతో నగరానికి వచ్చే ప్రజలు, విద్యార్థులకు ఏదైనా చెయ్యాలనుకున్నారు. ఆ ఆలోచనకు రూపమే ఈ ఓపెన్ హౌస్. నేటికి ఈ ఇల్లు కొన్ని 100 మంది కడుపులు నింపుతోంది. తల్లిలా ఆకలి తీర్చుతున్న ఈ ఓపెన్ హౌస్ సొంత ఇల్లు లాంటిదే అని విద్యార్థులు చెబుతున్నారు.
ఓపెన్ హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది గతంలో 2006 జూన్ 15న స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2026 జూన్ 15 దాటి 20 సంవత్సరాలు అయింది. ఎవరైనా సరే ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళే స్వయంగా వండుకొని తిని ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉంటే ఇక్కడనే చదువుకోవచ్చు అండి. ఇక 365 డేస్ 24/7 ఓపెనే ఉంటుంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వచ్చి ఉండొచ్చు, తినొచ్చు. ఇల్లు లేదని బాధపడే వాళ్ళకి ఇది ఒక తన సొంత ఇల్లు. సో నేనైతే అలాగనే ఫీల్ అయ్యాను. సార్ పేరు ఇక్కడ సూర్యప్రకాష్ సారు, మేడం కామేశ్వరి మేడం ఎవరైతే పిల్లలు అంటే గైనకాలజిస్ట్ మేడం డాక్టర్. బయట కన్నా చాలా తక్కువ కాస్ట్లో మెడిసిన్స్ ఇంకా కొంచెం న్యాచురల్గా దాని ట్రీట్మెంట్ తోటి మేడం చాలామందికి దాని గురించి కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు. అంటే ఎవరు వచ్చినా ఈ ఐడి ప్రూఫ్ అది ఇలాంటి ఏం ఉండదు. సో నువ్వు వండుకొని తినేసి ఆడ నీ బౌల్స్ నీకు కడిగేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డైలీ వెజిటేబుల్స్ వస్తాయి. సో మాకు ఇంకేమైనా బుక్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా సార్కి అడిగితే సార్ తెప్పించి ఇస్తారు. స్తోమత లేక స్టడీ హాల్స్ లో చదువుకోలేని వారికి, రూంలో ఉంటూ 3 పూటలా తినలేని వారికి అందరి ఇల్లు అక్కున చేర్చుకుంటోంది. ఇక్కడ కూరగాయలు, పాత్రలు, చదువుకోవడానికి వేల పుస్తకాలతో లైబ్రరీ, ఇలా అన్ని సదుపాయాలను నిర్వాహకులు సమకూర్చారు. తిన్నాక అందరూ తమ పాత్రలను తామే శుభ్రంగా కడగాలి. అది ఇక్కడ ప్రథమ నియమం. అందరి ఇల్లును చూసి పలుచోట్ల కొంతమంది ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నారని డాక్టర్ దంపతులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్లకు ఎంతో కొంత సాయపడాలని కోరుతున్నారు. సరైన ఆహారం ఉంటే చాలా మటుకు జబ్బులుండవు. అది ఆయన ఆలోచన. అయితే అక్కడి నుంచి ఇల్లు ఓపెన్ చేసి ఎవరొచ్చినా రాత్రి అన్నం వండుకు తింటారు అని ఆలోచన. యాక్చువల్లీ నైట్ మొదలైంది, తర్వాత స్లోగా అది రోజంతా అంటే ఆల్మోస్ట్ అసలు క్లోజ్ చేయకూడదని ఉండింది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే కొన్ని గంటలైనా క్లోజ్ చేయండి అంటే యాక్చువల్లీ అయితే 24 గంటలు ఓపెన్. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. నేను అంటే నల్లకుంటలో పుట్టాను. యాక్చువల్లీ 18 ఏళ్ళు ఉండగా అక్క చనిపోయేసరికి అంటే చనిపోతాం అన్నమాట అనేది ఒకటి క్లారిటీ వచ్చింది నాకు. 18 ఇయర్స్కి అప్పుడే మనం ఉండము అలా అంటే మనం ఉండము అన్నప్పుడు అసలు జీవితం అంటే ఏంటి అనే సర్చ్లో నేను నాన్ ప్రాఫిట్ సెక్టర్ వైపు వెళ్ళాను. ఆ ఉద్దేశంతో ఇది ఇనిషియేట్ అయింది. కానీ వసతి సౌకర్యం లేదు, ఎందుకంటే వసతి ఇంపాసిబుల్. ఐ కెనాట్ ప్రొవైడ్ అకామిడేషన్. కానీ పొద్దున్న 5:30 నుంచి 1 గంట వరకు మీరు ఎన్నిసార్లైనా రావచ్చు, వండుకోవచ్చు, తినచ్చు. కానీ తిన్న పాత్రలు వాడినవి కడగాలి, అదొక రూల్. బ్రతుకుండగా నేను ఇలానే చేస్తూ పోతాను. బికాజ్ ఇది చాలా అందమైన జీవితం అమ్మ. అది బ్యూటిఫుల్ లైఫ్ అని ఛాతీ మీద పెట్టుకున్నాము అంటే ఎంత అందమైంది అది. ఎవరు కష్టంలో ఉన్నా నాకెవరూ లేరు అనే భావం ఎప్పుడొచ్చినా రండి, మీకు మేమున్నాం. ఓపెన్ హౌస్ ను విదేశాలకు కూడా విస్తరించే యోచనలో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలో 20 ఏళ్లుగా వేలాది మందికి కడుపు నింపుతున్న ఈ ఓపెన్ హౌస్ అందరి మనస్సులను గెలుచుకుంటోంది. హైదరాబాద్లో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల్లో మరొకటి చేరింది. గుర్రపు డెక్కతో ఉనికి కోల్పోయే పరిస్థితిలోకి వెళ్లిన నాచారం పెద్ద చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. దోమలు, దుర్వాసనతో స్థానికులకు చుక్కలు చూపిన ఈ చెరువును ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దే పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 37.5 కోట్ల రూపాయల వ్యయంతో మొదలైన సుందరీకరణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. పెద్ద చెరువు సుందరీకరణతో తమకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. పార్కులు, జిమ్లు, రెస్టారెంట్లతో పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్గా మారనున్న వేళ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ చెరువులు కలిగిన నగరంగా హైదరాబాద్కి ఎంతో ఖ్యాతి. కానీ ఆ చెరువులు క్రమంగా ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే చెరువులను రక్షించాలని చెప్పేసి, ఆక్రమణను అరికట్టాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం అటు హైడ్రా కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాయి. సో ఈ క్రమంలోనే ఉప్పల్ సమీపాన ఉన్నటువంటి హెచ్ఎంటీ నగర్ కాలనీలో ఉన్న పెద్ద చెరువు కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ చెరువు ఆ తదనంతర కాలంలో ఆక్రమణతో సహా ఈ ఉన్న కొద్దిపాటి చెరువులో కూడా గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిన పరిస్థితి. స్థానికులకు ఒక దోమల బెడదైతే ఉండేది, దోమల కారణంగా అలాగే అనారోగ్య బారిన పడాల్సిన పరిస్థితి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ యొక్క చెరువు సుందరీకరణ పనులను ప్రారంభమయ్యాయి. 37.5 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. అతి త్వరలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి అలాగే ఈ యొక్క మొత్తం చెరువు చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం స్పృశిస్తామని చెప్పేసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చెప్తున్న పరిస్థితి.
ముఖ్యంగా ఏంటంటే మాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఈ గుర్రం టెక్క వల్ల చాలా దోమలు అంటే ఇవన్నీ కూడా ఒక 50-60 ఏళ్ళ తర్వాత ఈరోజు దీనికి పూడికి తీయడం జరుగుతుంది. అట్లనే ముఖ్యంగా దీని మీద రెస్టారెంట్లు, అలాగనే జిమ్ములు, పార్కులు ప్రతి ఒక్కటి కూడా ఈ చెరువుల మీద వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ పాత 100 ఏళ్ళ కింద చెరువులు ఇవి. ఆ రోజులలో ఇక్కడ చుట్టుపక్కల ఏ ఇండ్లు కూడా లేకపోయేటి. కాబట్టి అప్పుడు ఎవరు కూడా అంటే మంచిగా ఉండేది, మంచినీళ్ళు తాగేట వాళ్ళు. ఈరోజు మొత్తం కూడా అంటే ఇండస్ట్రీస్ ఉండి పొల్యూటెడ్ వాటర్ వచ్చి ఇవన్నీ ప్రాబ్లం అయింది. కాబట్టి ఈరోజు ఈ పూడిక తీయడం జరుగుతూ ఉంది, బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఈ చెరువుకు కేవలం మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ప్రత్యేక చొరవతోటి నిజంగా కూడా చెరువుకు 37.5 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి సుందరీకరణ కోసం. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. డివిజన్ తరఫున 2 డివిజన్ల ప్రజలు మొన్ననే ఇదే చెరువు కట్టపై సుమారు 3,000 మంది వచ్చి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. దోమల విడుదల గురించి మరి దోమల విడుదల అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ఇక్కడ దోమే లేదు. ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద ఈవినింగ్ 6 o'clock తిరుగుదామంటే ఎవరు బయటకు వచ్చేవాడు కాదు, అంతా గుమిగూడేది. అలాంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ డెవలప్ అయిన తర్వాత రేట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ పబ్లిక్ ఆరోగ్యం బాగుంటుంది. ఈ చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు గుర్రపు డెక్క ఆకు ఉండేది. ఆ ఆకు వల్ల దోమలు విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఒక 1 month అయింది, దోమలు అయితే లేవు. మొత్తం చెరువు కాల్ చేస్తున్నారు. రోడ్ డెవలప్ అయినాక కూడా జిమ్లు, రెస్టారెంట్లు అన్నీ మంచిగా వస్తాయని చెప్తున్నారు. ఇంతకుముందు ఇంద్రనగర్ నుంచి HMT పోవాలంటే అదంతా తిరిగేది ఉండే. ఇప్పుడు ఇది తో అయింది కాబట్టి ఇది కూడా దగ్గర అవుతుంది మాకు. ఇది కూడా ఒక సౌకర్యం. చుట్టుపక్కల ప్రాంతంలో అంటే మాది వెస్లీ స్కూల్ ఉంటుండే. అప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఈ చెరువులో ఈత కొట్టుకునే వాళ్ళం. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ చెరువు అనేది బాగా మురికి కాలువలాగా తయారయ్యి దోమలకు ఒక నిలయం అయిపోయింది. ఇక్కడ బయటికి రావాలంటే రాలేని పరిస్థితి ఉండే. ఇన్ని రోజుల నుంచి నాచారం అంటే దోమలు 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 అనేవాళ్ళు. ఇప్పుడు ఈ చెరువు సుందరీకరణ వల్ల నాచారంకి రావడానికి ఇష్టపడుతున్నారు అందరూ. మరి నిజంగా చెప్పాలంటే ఇక్కడ నాచారంలో ఉన్న ప్రజలు నివసిస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా మరి దోమలు కరవని రోజు ఉండేది కాదు. మరి బయటకు వచ్చినా ఇంట్లోకి పోయినా మరి దోమ తెర లేనిది మనము ఇంట్లో పడుకొని లేని పరిస్థితి ఉండేది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పెద్ద చెరువుని మన సుందరీకరణ చేయడం చాలా సంతోషం. చూసాం కదా 108 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద చెరువు అభివృద్ధి కార్యాచరణ ఎలా ఉందో. అతి త్వరలోనే ఈ పునరుద్ధరణ పనులను కంప్లీట్ చేసి ఈ యొక్క చెరువు పరిసర ప్రాంతాల్లో ఫుడ్ కోర్ట్లు, జిమ్లు ఏర్పాటు చేశామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. అయితే దీంతోపాటు ఇన్నాళ్ళు దోమల సమస్యతో సతమతమైన తాము ఈ యొక్క చెరువు సుందరీకరణ పనులతో దోమల బెడద తప్పిందని చెప్పేసి వారంతా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ టి రమేష్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రిథమ్ వరల్డ్ లార్జెస్ట్ జంబే డ్రమ్ సర్కిల్ పేరిట సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించడానికి వచ్చిన సందర్శకులు సంగీతకారులుగా మారి ఒకే లయలో జంబే డ్రమ్స్ వాయించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకునేందుకు ఈ ప్రయత్నం చేశారు. ది జంబే సర్కిల్ వ్యవస్థాపకుడు CEO ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మ్యూజిక్ డైరెక్టర్ అను రూబెన్స్ హాజరు అయ్యారు. ఇరువురు కలిసి డ్రమ్స్ వాయిస్తూ అందరిని ఉర్రూతొలగించారు. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా T20 లీగ్ అట్టహాసంగా ఆరంభమైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ క్రికెటర్ VVS లక్ష్మణ్, T20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. తొలి మ్యాచ్లో పాలమూరు, ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఈ నెల 23న పాలమూరు స్ట్రైకర్స్తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జూలై 12 వరకు 22 రోజుల పాటు T20 లీగ్ జరగనుంది. తొలి సీజన్లో 8 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. తొలుత సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. T20 లీగ్ ప్రారంభం సందర్భంగా లేజర్ షో, బాణసంచా మిరుమిట్లు అదరహం అనిపించాయి. వారాంతం ఆదివారం సెలవు కావడం వల్ల ఉప్పల్ స్టేడియం అభిమానుల కేరింతలతో సరికొత్త ఉత్సాహ వాతావరణం సంతరించుకుంది. అభిమాన క్రికెటర్లు సిరాజ్, లక్ష్మణ్ చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. మ్యాచ్ టికెట్ల ధరలు సైతం అందుబాటులో ఉండడం పట్ల అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ నిర్వహణ కోసం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా 150 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.